రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి బడ్జెట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నీటి ప్రాజెక్టులపై సభ చర్చ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి బడ్జెట్ పై అందరిలోని ఆసక్తి నెలకొంది. నీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో నీటి ప్రాజెక్టులపై సభ చర్చ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, రేపు అంటే వాసు, ఇప్పటి వరకు మనం చూసాము నీటిపై అంటే జలాలపై ఎంత వివాదం జరుగుతోందో. అటు ప్రభుత్వం ఒక మాట అంటుంటే ఇటు బీఆర్ఎస్ ఒక మాట అంటోంది. ఎస్పెషల్లీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కావచ్చు, అటు ప్రతిపక్షం కావచ్చు. అండ్ నెక్స్ట్ ఈ నల్గొండ అంటే 13వ తారీఖున నల్గొండ బహిరంగ సభలో కూడా ఈ మేరకి చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరుగుతోంది దీనికి సంబంధించి? రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న దీనికి సంబంధించి ఆ కృష్ణా పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కేఆర్ఎంబీకి సంబంధించి ఇప్పటి వరకు తాను 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులు ఇవ్వలేదు బోర్డుకి. ఇప్పుడు 2 నెలలు కలవక ముందే రేవంత్ రెడ్డి సర్కార్ కృష్ణా నదికి సంబంధించిన ప్రాజెక్టులను కూడా అప్పగించింది. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణ లో సాగు చేసుకుంటున్న భూములు కానీ అట్లాగే తాగునీటికి కూడా తీవ్రమైన సమస్యలు వస్తాయి. ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోతుందని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేశారు. ఆయన దీనికి సంబంధించి ఉద్యమానికి భారీ బహిరంగ సభ ద్వారా సిద్ధమవుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీనియర్ నేతలు మంత్రులు ఇంతకు ముందు మహబూబ్నగర్ సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టులు అప్పగించలేదు, ప్రాజెక్టులకు సంబంధించి చర్చ అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఏదైతే కృష్ణా నదిలో లభ్యమయ్యే 811 టీఎంసీలకు సంబంధించి 64% భూభాగం అంతా కూడా తెలంగాణలో ఉంటుంది. మిగతా 36కు సంబంధించిన భూభాగం ఆంధ్రలో ఉంటుంది. కాబట్టి ఆ మేరకు నీటి పంపకాలు చేసుకోవాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టీఎంసీలకే ఒప్పుకున్నది. ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదము. దానివల్ల ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇట్లాంటి సమస్య వచ్చిందని చెప్పి కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు అట్లాగే ఆ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంతకుముందు మాట్లాడుతూ బీఆర్ఎస్ మీద విమర్శలు చేశారు. మొత్తానికి కేఆర్ఎంబీకి సంబంధించి రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి సాగునీటికి సంబంధించి అటు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కూడా అది కూడా చర్చలో ఉంది. కాబట్టి ఇవన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి భావిస్తుంది. రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఉభయ సభలను ఉద్దేశించి. ఎల్లుండి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ ముగిసిన తర్వాత 10వ తేదీన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. 12వ తేదీ నుంచి బడ్జెట్ మీద ప్రసంగం ఉంటుంది. ఈ బడ్జెట్ కి సంబంధించిన ప్రసంగం సమయంలోనే ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారా లేకపోతే వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా అనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించుకోలేదు. దీని మీద కేఆర్ఎంబీ మీదనే ప్రధానంగా ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. యామిని, అంటే వాసు, ఇటు కేసీఆర్ కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్లాన్ ఇదంతా. అందుకే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి కూడా కేంద్రం అధీనంలోకి వెళ్తుందంటూ ఇదే అంశాన్ని అడ్డుగా పెట్టుకుని రాష్ట్రంలో ఒక ప్లే చేస్తోంది అని చెప్పి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. అదే ఏదైతే కేఆర్ఎంబీ ఉంటుందో కేఆర్ఎంబీ
సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మన ప్రాజెక్టులు, మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు ఆ బోర్డు కింద తీసుకొస్తే ఇండైరెక్ట్ గా కేంద్ర పెత్తనమే ఈ ప్రాజెక్టుల మీద ఉంటుంది. తాగునీటికి కానీ నీటిని విడుదల చేయాలంటే కేంద్రం దగ్గరికి వెళ్లి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులు అప్పగిస్తే ఇవన్నీ సమస్యలు వస్తాయని చెప్పి కేసీఆర్ నిన్న సమావేశంలో కీలకమైన ఆయన మాటలు పార్టీ శ్రేణులకు చెప్పారు. అంటే దాని ప్రకారం ఆ కేఆర్ఎంబి బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించే దాని మీద వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి. గతంలో తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చేశామో అట్లాంటి ఉద్యమాన్ని మళ్ళీ తిరిగి చేయాల్సిన అవసరం ఏర్పడింది. 13వ తేదీ నల్గొండ మీటింగ్ తర్వాత మరి దీనికి సంబంధించిన ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటు ప్రభుత్వం కూడా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారో చెప్పే అవకాశం ఉంది. ఓవరాల్ గా కేఆర్ఎంబికి సంబంధించిన తీవ్రమైన వాద వివాదాలు నడుస్తున్న టైంలో ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా దానికి వేదిక కాబోతుంది. అటు బీఆర్ఎస్ సభ్యులు కానీ, ఇటు అధికార పక్ష కాంగ్రెస్ సభ్యులు కానీ ఈ కేఆర్ఎంబి మీద తీవ్రమైన చర్చ జరిపే అవకాశం ఉంది. యామిని, అది చూడాలి. ఇంకా ఈ వాదోపవాదాల్లో ఎంత నిజముందో ఈ అసెంబ్లీ సెషన్స్ లో తెలిపోతుంది. వాసు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.